ఇప్పుడు మనం ఎంతోసేపటి నుంచి వేచి చూసిన సమయము ఆసన్నమైంది. ఎన్నో గంటల నుంచి ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న సమయము. మరి ఎవరైనా వ్యక్తులు ఎక్కడికైనా ఎప్పుడైనా ఆలోచించేది పొలిటికల్ వైపు పోవాలనేది. కానీ పద్మశ్రీ డాక్టర్ నర్రా రవికుమార్ అన్న రివర్స్ గేర్ పొలిటికల్ నుంచి ఇక ఈ జాతి కోసం మరి తన జీవితాన్ని అంకితం చేసిండు. గత 10 సంవత్సరాల నుంచి ప్రబుద్ధ భారత్ సంస్థని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో నిరంతరము ఈరోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదలుపెట్టినటువంటి కార్యక్రమము గత 3 సంవత్సరాల నుంచి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న వ్యక్తి నిరంతరము కొత్త జనరేషన్ను ఉద్యోగాల వైపు కాకుండా వారు ఒక బిజినెస్ లీడర్స్గా ఎలా తయారు చేయాలని అహర్నిశలు ఆలోచిస్తూ జాతీయ స్థాయిలో మరి ఎన్నో కార్యక్రమాలను తీసుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చాప్టర్స్ మిలింద్ కాంబ్లే సాబ్తో పాటు వారి టీంతో పాటు అన్న పద్మశ్రీ డాక్టర్ నర్రా రవికుమార్ గారు కూడా కీలక భూమిక పోషిస్తున్నారు. మరి ఎంత కీలక భూమిక పోషించినా మరి తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తి సహకారాలు లేకుండా సాధ్యం కాదు. మరి ఆ తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తి మా వదినమ్మ నర్రా వనజాక్షి గారికి కూడా నిజంగా కృతజ్ఞతలు. వారు ఎందుకంటే నెలలో నాకు తెలిసి దాదాపు 20-25 రోజులు వారు ఇల్లును వదిలేసి మొత్తము దేశ పర్యటన చేస్తున్నారు. ఎందుకోసం? మన ఈ యంగ్ జనరేషన్ని బిజినెస్ లీడర్స్గా తయారు చేయాలనే కాంక్షతో. ప్రబుద్ధ భారత్ అంటేనే అన్న రవికుమార్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసిండు. టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలా, ఆ రకంగానే 3 గంటల కంటే 3 గంటలకు స్టార్ట్ చేసినాము. అట్లాగే అన్న నర్రా రవికుమార్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాటి ప్రబుద్ధ భారత్ 6వ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, డిక్కీ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ మిలింద్ కాంబ్లే గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రల్ల శ్రీనివాస్ గారికి, అనంతపురం కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారికి, తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర గారికి, అదేవిధంగా దేశంలో అత్యంత పెద్ద పారిశ్రామికవేత్త శ్రీ డాక్టర్ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో చురుకైనటువంటి భాగస్వామ్యం తీసుకున్నటువంటి మిత్రులు సిద్ధోజీ గారికి, సోదరిమణి గడ్డం ఝాన్సీ గారికి, ప్రబుద్ధ భారత్ టీం రాజేంద్ర కుమార్ గారు, పిఎస్ఆర్ మూర్తి గారు, శ్యామ్ గారికి, అదేవిధంగా మనందరికీ నీళ్ళ సప్లై చేసినటువంటి మిత్రులు వెంకట్ గారికి, అదేవిధంగా ఈరోజు మనమంతా చూస్తున్నది ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి కేకే రాజా గారు. అదేవిధంగా
డిక్కీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాజా నాయక్ గారికి, డిక్కీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ డాంగే గారికి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డిక్కీ క్రియాశీల సభ్యులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కోవిడ్ సమయంలో ఇటువంటి కార్యక్రమం పెట్టడం అనేది పెద్ద సాహసంతో కూడినటువంటి చర్య. రెండు రకాలుగా, ఒకటి మనం కార్యక్రమానికి మన యొక్క సభ్యులు వస్తారా లేదా అనేది ఒక డౌట్ అయితే, వచ్చిన వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయగలుగుతామా లేదా, లేకపోతే వచ్చిన తర్వాత ఎవరికన్నా కోవిడ్కినా వస్తే ఆ బాధ అంతా కూడా మనపైనే ఉంటుంది అనేటటువంటి ఛాలెంజ్ చర్చించుకోవడం జరిగింది. చర్చించుకున్న తర్వాత ఇప్పటి వరకు శాంతి చక్ర ఇప్పుడు ప్రబుద్ధ భారత్గా మారింది. ప్రబుద్ధ భారత్, డిక్కీ రెండు సంస్థలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీతోని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతోనే ఉంటారనేటటువంటి నమ్మకం, విశ్వాసంతో అందరూ కూడా కుటుంబ సమేతంగా వస్తారని చెప్పి ఏదైతే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి సాహసం చేసినామో, మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ఏ ఒక్క వ్యక్తితోనే అది సాధ్యం కాదు. ఒక టీం అనేది ఉండడం, మరి ఆ టీము తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆర్గనైజింగ్ కెపాసిటీసు, ఇవన్నీ కూడా చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. నాకు బాగా గుర్తు 2009కి బిఫోర్ నా జీవితం అనేది అదొక డిఫరెంట్ చాప్టర్. వాస్తవానికి అప్పుడు రాజకీయాల్లో ఉన్నాను, చాలా పలుకుబడి ఉండేది, పెద్ద పెద్ద మనుషులందరితో కూడా పరిచయాలు ఉండేది. కానీ ఆ పలుకుబడి అవన్నీ కూడా శాశ్వతం కాదు అనేటటువంటి నిర్ణయం నాకు 2009లో జరిగింది. నవ్వుతూ ఉన్నారు మా ఆంజనేయులు గారు, వీళ్ళందరూ మన పాలిటిక్స్లో చూసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఇక్కడ. కానీ నేను 2009లో ఏదైతే ఆ మంచి క్షణాన నిర్ణయం తీసుకున్నానో, ఆ నిర్ణయము ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబెట్టింది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు పాలేరుగా ఉండి రాజకీయాలు వదిలిన తర్వాత పద్మశ్రీనైనా. ఒక రాజకీయ పార్టీలో సుమారు 28 సంవత్సరాల పాటు, అంటే ఒక యంగ్ ఏజ్లో అంత పవర్ఫుల్ యాక్టివిటీస్ చేసేటటువంటి ఆ సమయాన్నంతా కూడా రాజకీయం కోసం వెచ్చించిన. కానీ ఈరోజు ఆ రాజకీయ పార్టీలో మన చరిత్ర లిఖించబడ్డదా? మనం చేసినటువంటి సేవలకు ఏమైనా గౌరవం వస్తుందా? అది మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల పనితీరులు కానీ, అదేవిధంగా రాజకీయ వ్యవస్థ నడుపుతున్నటువంటి విషయం కానీ, ఏదన్నా కానివ్వండి, కమ్యూనిస్టుల మొదలుకెళ్ళి వేరే కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి అయితే అన్నింటిలో కూడా సిమిలర్ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ మన సమాజానికి రాజకీయం అంటే అదొక పెద్ద గ్లామర్. ఇక వాడికి అద్దరు బట్టలు వేసుకోకపోతే ఈ నిద్ర పట్టదు, మొత్తము ఏదో నష్టపోతున్నా అనే ఫీల్ ఉండేటటువంటి సంస్కృతి డెవలప్ అయింది. ఊర్లలో పోతే మంచిగా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సి, ఎంకామ్ చేసిన వాళ్ళు రాజకీయ పార్టీల్లో ఒక పావుల కింద మారిపోతూ ఉన్నారు. అంటే సుమారు మన పాపులేషన్లో 90% మంది పొలిటికల్ అఫిలియేషన్స్తోనే వాళ్ళ జీవితాన్ని అంతా కూడా గడిపేస్తూ ఉన్నారు. కానీ ఆ పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి 90%లో సక్సెస్ అయ్యేది 0.5% తప్ప మిగిలిన వాళ్ళు కాదు అని చెప్పి నేను మీ అందరి దృష్టి తీసుకొస్తా ఉన్నాను. జస్ట్ 0.5 టోటల్ క్యాల్కులేషన్స్ నేను చేసిన. నేను 2009లో నిర్ణయం తీసుకునే మొదలు
చాలా విశ్లేషణ చేసుకోవడం జరిగింది. రాజకీయ వ్యవస్థలో మన పాత్ర ఏంది, మనం ఏం సాధిస్తున్నాం, ఏం కోల్పోతున్నాం అనేది ఒక కూలంకుషమైనటువంటి విశ్లేషణ, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే, ఒక నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గమే కానివ్వండి, మండలమే కానివ్వండి, గ్రామమే కానివ్వండి, ఏదైనా ఏ స్థాయిలో పోటీ చేయాలన్నా కనీసము మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే అవకాశం ఉన్నది. అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో నువ్వు పోయి అడిగితే నువ్వెందుకు చేస్తావా, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాదు కదా అంటారు. అంటే వీఆర్ కన్ఫైన్డ్ టు ఓన్లీ రిజర్వ్డే. అన్రిజర్వ్డ్ అంటే ఏమై దాంట్లో అందరూ పోటీ చేయొచ్చు. కానీ ఒకవేళ మనం అడిగినామనుకో, ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తా అంటే, అరే ఇది రిజర్వ్డ్ కాని దాంట్లో నువ్వు ఎట్లా అడుగుతావా అంటాడు. అంటే నీ హక్కు లేదు అన్నాడు. అంటే మీకు ఉన్నది 15+7 22% ఉంటే రిమైనింగ్ 75% మన పాపులేషన్ అంతా కూడా ఇన్ఎలిజిబుల్ టు కాంటెస్ట్, అర్హత లేదు మనకు. కేవలం 22% సీట్లలో మాత్రమే మనం పోటీ చేయొచ్చు. అది మండల ఎలక్షన్సే కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా. అంటే యూఆర్ డిస్క్వాలిఫైడ్ 75%. ఈ ఉన్న సీట్లలో ఎంతోమంది ఆశపడి పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీ నుంచి కనీసం 2 క్యాండిడేట్లు పోటీ పడతారు. అట్లా 4 రాజకీయ పార్టీలు ఉన్నాయంటే 8 మంది చాలా లైఫ్ అంతా కూడా డెడికేట్ చేసి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తారు. ఆ 8 మంది పోటీ పడితే 4కి మాత్రమే ఆ పార్టీలు టికెట్ ఇవ్వగలుగుతాయి, 8 మందికి ఇవ్వలేవు. సో 4 మందికి టికెట్ ఇచ్చినప్పుడు కేవలం ఒకే ఒక వ్యక్తి గెలుస్తాడు. అంటే సీరియస్ కంటెండర్స్ 8 నుంచి ఆ యొక్క ప్రజాప్రతినిధి కాగలిగినాడు కేవలం ఒక్కరు మాత్రమే. అంటే 7 బౌండ్ టు డిస్క్వాలిఫైడ్. సో ఇంత డబ్బు వేస్ట్ చేసి ఇంత శ్రమ పడితే మన యొక్క రిజల్ట్ శాతం ఇంత. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ డిస్క్వాలిఫైడ్ 75. తర్వాత నీకున్నటువంటి పోటీ, నువ్వు ఎవరితో పోటీ పడతావు, మళ్ళీ మన సోదరులతోనే పోటీ పడతావు. నేను రాజకీయాలు ఉన్నప్పుడు ఏ షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్ కూడా నన్ను ఆప్యాయంగా పలకరించకపోతుండే. ఎందుకంటే వానికి నేను పోటీ అవుతానేమని చెప్పి వాని బాధ. ఇంకా వాడు నన్ను ఏ విధంగా దాన్ని నా యొక్క పాపులారిటీ తగ్గించాలి. కాబట్టి ఇప్పుడు నా శత్రువు ఎవరు? నా శత్రువు నా కమ్యూనిటీ వాళ్ళే. ఎందుకంటే నాతో పోటీ పడేదెవరు? నా కమ్యూనిటీ వాళ్ళతోనే పోటీ పడతాం. కాబట్టి ఇక్కడ ఎవరైతే సేమ్ కమ్యూనిటీకి ఉన్న వ్యక్తులమే ఒకరినొకరు ద్వేషించుకునేటటువంటి పరిస్థితి ఉండే. కానీ ఎప్పుడైతే ఆ వ్యవస్థ నుంచి బయటపడ్డానో ఈరోజు అందరూ కూడా నాకు చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉంటారు. ఇది రియాలిటీ, దిస్ ఈజ్ ద రియాలిటీ. సో 2009లో నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయం తీసుకోకముందు నా జీవితము, తీసుకున్న తర్వాత నా జీవితం చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది. అంటే బ్లాక్ అండ్ వైట్ లెవెల్లో ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్లో 2009 జీవితం అంతా కూడా బ్లాక్ అయితే 2009 తర్వాత అంతా కూడా వైట్, గ్రీన్, హ్యాపీనెస్, చాలా స్ట్రాంగ్ పర్సన్. మీరు చాలామంది తెలుసో తెలియదు, నేను 2009కి బిఫోరు ఎంత మూర్ఖుడిని అంటే జ్యోతిష్యం ఫాలో అయ్యేది. ఎవడన్నా ఏమన్నా జాతకం చెప్తాడంటే వాని దగ్గర పోయేది, నేనన్నా పోయేది, లేకపోతే నా ఫాలోవర్లన్నా తీసుకుపోయేది. ఇక చెయ్యని పూజలు లేవు, పెట్టని ఉంగరాలు లేవు. అదేవిధంగా మన నా దగ్గర డైరీ కూడా వాస్తు డైరీ ఉంటుండే, అస్ట్రాలజీ డైరీ. అందులో రాహుకాలము ఇట్లా అన్ని రకాల కాలాలు, ఆ కాలాలలో సబ్ కాలాలు కూడా ఉంటాయి. అంటే రాహుల హోరా అనేది ఇంకోటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫాలో అయ్యేటోని. నా ఆఫీస్ సీటు వాస్తు ప్రకారం పెట్టుకోవాలి, నా దగ్గరకు వచ్చినోని ఎడ కూర్చోబెట్టాలి, నేను ఇంకొక నా ఆఫీస్ పోతే నేను ఎడ కూర్చోవాలి, నేను ఇంటికి ఎవరినైనా పిలిస్తే ఆయనకి భోజనం కుర్చీ ఎక్కడ వేయాలి, నా డైనింగ్ టేబుల్ అటువైపు వేయాలన్నా ఇటువైపు వేయాలన్నా, ఇంత కూలంకుషంగా ఫాలో అయినామంటే నేను ఏం చేసినా పక్కా చేస్తాను. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ తర్వాత నా కారు ఏదికో నిలబడాలి. సో డ్రైవర్ నేను వచ్చే సమయానికి ఏ డైరెక్షన్లో పెట్టాలి అనేది కూడా అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటోని. ఎప్పుడైతే 2009లో
ఈ నిర్ణయం తీసుకొని వచ్చిన్నో నాకు వరుణ్ గారు ప్రత్యేకంగా నాకు ఒక మంచి డైరెక్షన్ సెట్ చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మూర్తి గారు, అదేవిధంగా ప్రభుత్వ భారత్లో వచ్చినటువంటి లెక్చర్స్ ఎవరైతే మహానుభావులు వచ్చి ఆదివారం ఎందుకంటే నేను పెద్ద పుస్తకాలు చదవలే, ఖాళీ మూర్తి గారు బాగా కష్టపడి పుస్తకాలన్నీ చదివి ఆయన వచ్చి ఒక గంట సేపు లెక్చర్ ఇస్తే నేను పుస్తకం అది వింటా సరిగ్గా. అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ 1 అవర్లో ఏదైతే జిస్ట్ ఇస్తాడో అది నేను ఆకలింపు చేసుకుంటాను. దాంతో నేను పుస్తకాలు చదవకుండానే పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే పవర్ఫుల్ ఉపన్యాసకులు తయారయ్యారు. అదేవిధంగా కేవలం మాటలు మాట్లాడటమే కాదు, ఇంటర్నల్గా ఎంత చేంజ్ వచ్చిందంటే ఈరోజు నాకు ఎటువంటి మూఢనమ్మకాలు లేవు. ఏ దేవుళ్ళు లేరు. అంతకుముందు వెంకటేశ్వర తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక ట్రైన్లో కూర్చొని ఆ ట్రైను పోయే వరకు ఆ గుట్టను చూసుకుంటా నమస్తే పెడుతుంది. ఇప్పుడు తిరుపతి పోతే అసలు ఈ వెంకటేశ్వరరావు గుర్తేరాడు. ఏమో వెంకటేశ్వరరావు బాగున్నావా, మంచిగా ఉందని దందా లేదా అనే కాడికి వచ్చింది. ఎందుకంటే ఈ గుడ్లన్నీ నథింగ్ బట్టి వ్యాపార కేంద్రాలు అవి. మా డిక్కీ భాషలో చెప్పాలంటే ఒక చిన్న గుడి ఉందనుకోండి, ఒకటే దేవుడు ఉన్నటువంటి గుడి ఉందనుకోండి, అది నేను మైక్రో ఎంటర్ప్రైజెస్ అంట. అంటే ఒక పూజారి బతుకోవచ్చు మంచిగా. అదే గుడిలో 2 దేవుళ్ళు ఉన్నారనుకోండి, దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంట. అట్లా ఒకే గుడిలో ఏమంటారు అవి గ్రహాల నవగ్రహాలు ఉండి ఆ తర్వాత రాముడు ఒకవైపు, హనుమంతుడు ఒకవైపు, వెంకటేశ్వర స్వామి ఒకవైపు అందరు ఉన్నారంటే అది ఒక మీడియం స్కేల్ ఇండస్ట్రీ అంట. ఎందుకంటే ఆడ ఒక 10 మంది పంతులు బతుకుతారు. ఇక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటే తిరుపతి, యాదగిరిగుట్ట ఇవన్నీ కూడా పెద్ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఆడ ఎక్కువ మంది బాపునలు అంటే 100ల కొలది బాపునలకు మంచి ఉపాధి దొరుకుతుంది. మా దగ్గర ఆనంద్ ఉన్నాడా? ఆనంద్ అంటాడు, ఏమన్నా పోనీ అన్న నీతో స్నేహం చేసి శాంతిచక్రకు వచ్చినాక నాకు పైసలు బాగా మిగులుతున్నాయి అంటే. ఎట్లా మిగులుతున్నాయి అంటే ఈ పూజల మీద పెట్టేది బంద్ అయిపోయింది నాకు. లేకపోతే అగరబత్తీలు కొని మోంబత్తీలు కొని జీవితంలో పైసలన్నీ వేస్ట్ చేసినా ఇప్పుడైతే బాగా సేవ్ అవుతున్నాయి అని చెప్తారు. సో నేను ఎందుకు చెప్తున్నా మీ అందరికంటే, మనము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫాలోవర్స్గా. ఎందుకంటే ఆయన దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక, ఆయన శీలానికి ప్రతీక. ఆయన ఆ యొక్క ఇండివిజువల్ ఆ పవర్ఫుల్నెస్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే మనము ఇంత డెవలప్డ్ సిచ్యువేషన్లో 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మనం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో మనం చూస్తున్నాం. అటువంటిది స్వాతంత్రానికి ముందు మరి ఎంతో దుర్మార్గమైనటువంటి సమాజం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా తట్టుకొని ఆయన ఒక్కడే. ఎందుకంటే మనందరికీ మన తాతలకు ముత్తాతలకు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా సోయలేనటువంటి జీవితాన్ని మనం గడిపినాం. అటువంటిది ఆ ఒక్క వ్యక్తి కేవలం తన జ్ఞానంతో మహామహా నాయకులందరూ కూడా చిత్తు చేసి ఆయన అనుకున్నది సాధించగలిగినాడు. ఎటువంటి విప్లవం లేకుండా, ఎటువంటి ధర్నాలు లేకుండా, ఎటువంటి రాజకీయ పార్టీ లేకుండా కేవలం తన యొక్క జ్ఞానంతో మొత్తం దేశంలో ఇంత మౌలికమైనటువంటి మార్పుకు శ్రీకారం చుట్టింది. సో అటువంటి యొక్క వ్యక్తి యొక్క అనుచరులుగా మనం ఎంత జ్ఞానవంతంగా ఉండాలి. అది ఉల్టా అయిపోయి మన ఇండ్లకు పైసలు లేనప్పుడు ఏ పంతులు రాడు, కానీ పైసలు రాగానే పంతులు ఎవరనింటికి పంతులు వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో పైసలు ఉన్నట్టు లెక్క అన్నట్టు. మన దగ్గర పైసలు ఉంటే వానికి కులం లేదు, ఏం అవన్నీ పట్టించుకోడు. వాడు మన ఇంటికి కూడా వస్తాడు, మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయమంటే చేస్తాడు. అదే పేదోడి ఇంటికి పోయి సత్యనారాయణ వ్రతం చేస్తాడా? ఎక్కడ పేదరికం ఉంటే ఆడ అంటరానితనాన్ని వాళ్ళు ఇది చేస్తారు. అదే డబ్బున్నోని ఇంటికి అయితే పోయి
అయ్యగారు అమ్మగారు అని చెప్పి ఇక నానా రకాలైనటువంటి సజెషన్స్ ఇస్తారు పూజలు. ఇక లేకపోతే మా అమ్మగారిని పట్టుకొని అయ్యగారికి దోషం ఉంది, జనం యొక్క దృష్టి మొత్తం ఉంది అని చెప్తే ఇక అమ్మగారు కూడా ఆలోచనలో పడతారు. అంటే వాళ్ళకి ఎక్కడ బత్తి పెట్టాలనో పక్కా తెలిసినట్టు. సో మనం ప్రభుత్వ భారత నిర్మాణం అంటే ఇది ప్రభుత్వ భారత నిర్మాణం. జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని మనం ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రభుత్వ భారత్ సాధ్యమవుతుంది. ఆ జ్ఞానవంతమైన సమాజం ఎవరితోనే చేయాలి? జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? అది ఒకవేళ నిర్మాణం జరిగితే అడ్వాంటేజ్ ఎవరికి? అది మనం ఆలోచన చేయాలి. ఎప్పటివరకైతే మూఢనమ్మకాల్లో మూఢ విశ్వాసాలు ఉంటాయో అది వేరే కమ్యూనిటీ, పర్టికులర్లీ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది. మన జోబుల్లో నుంచి అంతా కూడా డబ్బులు పోతాయి. మనం అందరం కూడా చాలా వీక్ పర్సనాలిటీస్గా ఉంటాం. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సంపాదించగలుగుతామో, ఎప్పుడైతే మూఢనమ్మకాల మూఢ విశ్వాసాలు మనం ఇడిచివేయగలిగితే అప్పుడు మన సమాజం చాలా పైకి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే నేనేమీ నష్టపోలే. దేవుణ్ణి పూజ చేసి మానేసిన తర్వాత నాకేం నష్టం జరగలే. నేను ఆర్థికంగా కూడా బాగా లాభపడ్డాను, సామాజికంగా కూడా లాభపడ్డాను. అదేవిధంగా ఈరోజు పద్మశ్రీ కూడా వచ్చింది. పూజలు చేసినప్పుడు నాకు పద్మశ్రీ రాలే. నేను ఒకటే విశ్వాసం చేస్తా, మనం అందరం కూడా పూజలు చేసే దేవుళ్ళు ఎవరైనా కొత్తోళ్ళు ఉన్నారా? రాముడు కొత్తోడా? కృష్ణుడు కొత్తోడా? వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ కొత్తోళ్ళేం కాదు. వేల సంవత్సరాలకెళ్ళి ఉన్నట్టు మనకేదో కథలు ఉన్నాయి. అట్లనే మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక వెనుకబాటుతనము, మనం ఎదుర్కొంటున్నటువంటి సామాజిక వెనుకబాటుతనము ఇవన్నీ కూడా వేల సంవత్సరాలకెళ్ళి ఉన్నాయి. అంటే మనం పూజించే దేవుళ్ళు కూడా వేల సంవత్సరాలకెళ్ళి ఉన్నారు, మన సమస్యలు కూడా వేల సంవత్సరాలకెళ్ళి ఉన్నారు. కానీ ఏ దేవుడు కూడా మన యొక్క వెనుకబాటుతనాన్ని, అంటరానితనాన్ని దూరం చేసే ప్రయత్నం చేయలేదు, ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్ప అనే విషయాన్ని మీరు మర్చిపోయారు. ఎప్పుడైతే ఈ లాజిక్ మనం పట్టుకోగలుగుతామో అప్పుడు మన జీవితాల్లో మార్పు వస్తుంది. అప్పటి వరకు మన జీవితాల్లో మార్పు రాదు. వాళ్ళు ఉన్నారు కానీ ఏం చేయలేదు. ఒకవేళ నిజంగా దేవుడు అనేవాడే ఉంటే ఇంత అకృత్యాలు చేయించగలుగుతాడా? లేకపోతే చేస్తే చూస్తూ ఊరుకోగలుగుతాడా? అతను లేడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఉంటే జరగాయి ఇవన్నీ. ఎందుకంటే మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా ఒక ఇన్ని అకృత్యాలు జరుగుతూ ఉంటే సమాజంలో చూస్తూ ఊరుకోగలుగుతాడా? చూస్తూ ఊరుకోగలిగిండంటే అతను దేవుడు ఎట్లయితాడు? ఇది మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన అంశం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ఒక జ్ఞానవంతమైన సమాజంగా మనం ఎదగాలి. అవతల వాళ్ళు చాలా బ్రాండింగ్, అంటే సమాజంలో మతానికి కొన్ని బ్రాండింగ్ ఉంటుంది, కులానికి బ్రాండింగ్ ఉంటుంది, ప్రాంతాలకు కూడా బ్రాండింగ్ ఉంటుంది. ఎట్లా బ్రాండింగ్? రాయలసీమ అన్నావు అనుకో, నీకు మైండ్లో ఏమొస్తుంది? ఫ్యాక్షనిస్టులు, లుంగీలు, వెంగిలు మనకు కనబడతాయి. అదేవిధంగా ఒక కాస్ట్ అంటే కూడా కొన్ని బ్రాండింగ్ ఏర్పడుతుంది. అరే వీళ్ళు ఇసంటోల్ రబాయ్, వాళ్ళు అసంటోల్ రబాయ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. సో మనం అందరం కలిపి మన కమ్యూనిటీ యొక్క బ్రాండ్ని మార్చాలి. ఎందుకు కమ్యూనిటీ బ్రాండ్ని మార్చాలి అంటే, నేను చాలా మీటింగ్స్లలో పోతా, వేరే యూనివర్సిటీస్లో కానీ డిఫరెంట్ అవెన్యూస్లో మాట్లాడినప్పుడు నేనైతే ధైర్యంగా నేను షెడ్యూల్ కాస్ట్ అని చెప్పుకుంటాను. నాకేం చిన్నప్పటికెళ్ళి భయం లేదు, ఎప్పటికీ ఏనాడు కూడా వెనకాడలే. నేను ఆ మాట్లాడినప్పుడు నేను దిగిపోయిన తర్వాత ఇంటర్వెల్ సెషన్ కానీ లంచ్ సెషన్లో కానీ కొంతమంది నా స్పీచ్ ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ మీరు నిజంగా దళితుడేనా సార్ అంటాడు. లేకపోతే దళితుల కోసం పనిచేస్తున్నటువంటి వేరే కాస్ట్ అతనివా అని ఆయన డౌట్ అడుగుతాడు.
వానికి ఎందుకు డౌట్ వచ్చింది? ఆ డౌట్ రావడానికి కారణం ఏంటంటే వానికి దళితుల పైన ఉన్నటువంటి పిక్చర్కి నేను మ్యాచ్ అవుతలేను. వాడు దళితుడు అంటే మాట్లాడడానికి రాదు, లేకపోతే ఇంకా ఏదో చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు అది అన్నట్టు వాడి మైండ్లో ఉంది. సో వాడు నన్ను చూసి నాకు మ్యాచ్ అవుతలేదని డౌట్ వచ్చిందని. సో ఇప్పుడు మనమందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకు డౌట్ రాకుండా మనందరం కూడా ఒక ఎఫిషియెంట్ పర్సన్స్గా ఎదిగి దళితుడు అంటే ఇట్లుంటాడు రా, దళితుడు అంటే జ్ఞానవంతుడు రా, దళితుడు అంటే ఈ విధమైనటువంటి ఎఫిషియెంట్ పర్సన్ రా అనేటటువంటి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. మా చైర్మన్ గారు మిలింద్ కాంబ్లే గారు ఉన్నారు, వారికి ఒకటే డాక్టర్ మైత్రేయి. ఆయన టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అమ్మాయి చిన్నపిల్ల ఉండే, టీవీలో చూసి ఒకసారి అమీర్ ఖాన్ గారి షోలో సార్ మాట్లాడేసి వస్తుంటే అమీర్ ఖాన్ షో అని చెప్పి ఆమె టీవీ మొత్తం చూసింది. చూస్తే మధ్యలో దళిత్ అనే పదము 5-6 సార్లు ఈయన మాట్లాడితే ఆమె ఇంటికి వచ్చినాక అలా డాడీని అడుగుతుంది, ఈ దళిత్ అన్నారు, మీరు దళిత్ అంటే ఏంటి అన్నారు. మీరందరూ దళిత్ అంటే ఏం జవాబు చెప్తారు? దళిత్ అంటే మనందరం కూడా ఏం సమాధానం చెప్తాం? బ్రోకన్ హార్ట్స్ అని, డిప్రెస్డ్ పీపుల్ అని ఇట్లాంటి పదాలు చెప్తాం. చైర్మన్ గారు ఏం చెప్పిండ్రు తెలుసా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దళిత్ అంటే? దళిత్ అంటే ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువల్ పీపుల్ అని చెప్పింది. దళిత్ అంటే మోస్ట్ హానెస్ట్ పీపుల్, దళిత్ అంటే మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్. ఇది మనం ఇవ్వాల్సినటువంటి సంకేతం ఈ సమాజానికి. అప్పుడు మన బ్రాండ్ చేంజ్ అవుతుంది. మన బ్రాండ్ ఎంత కసిగా అంటే ఈ ఏర్పాట్లన్నీ చూస్తారు కదా, అంటే ఇప్పటివరకు మీరు శాంతిచక్ర ఫంక్షన్స్ కానీ, డిక్కీ ఫంక్షన్స్ కానీ ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాము. ఇవన్నీ పైసలు ఎక్కువ కాదు మనం చేసింది. కాకపోతే ఫస్ట్ మనకు తెలియాలి, నీ బలమేందో నీకు తెలియాలి. తర్వాత మనందరం కలిస్తే ఏం చేయగలుగుతామో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సమాజానికి తెలియజేయాలి మనం ఏంటి అనేది. అందుకే నో ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్. కానీ మనకు ఫస్ట్ నో ఈచ్ అదర్ ఫస్ట్ అజెండానే ఇంతవరకు కంప్లీట్ కాలే. ఎందుకు కంప్లీట్ కాలే అంటే ఆ నో ఈచ్ అదర్ అనేది మనము ఎవరు చెప్పుకోము. జర మంచిగా ఇల్లు కాలనీలో కట్టుకోగానే మనం చెప్తాం మన పిల్లలకు, అరే మనము షెడ్యూల్ కాస్ట్ అని ఎవరు చెప్పొద్దురా, మనమంతా నాయుడులు అని చెప్పు, కమ్మ అని చెప్పు అని చెప్తారు. మనమే ట్రైనింగ్ ఇస్తాం మన పిల్లలకు. అదేదో మనమే తప్పు చేసినట్టు, మనం ఏమన్నా తప్పు చేసినామా ఈ కులంలో పుట్టి? సిగ్గుపడాలనా? ఎవరైనా దేవునికి అప్లికేషన్ పెట్టుకొని పుట్టినరా? దేవుడు అనేటోడు ఉంటే పెట్టిర్రు ఎవరైనా అప్లికేషన్? ప్రతి ఒక్కళ్ళు ఒకే శాస్త్రీయ పద్ధతిలో పుడతారు, కానీ వానికి లేని ఇన్ఫీరియారిటీ నీకెందుకు వచ్చింది? నీకెందుకు ఉండాలి ఇన్ఫీరియారిటీ? మనము ఈ సమాజానికి ఏదైతే రుగ్మతలు ఉన్నాయో, తప్పులు ఉన్నాయో దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మనదే. ఆ సమస్య నువ్వు పరిష్కరించకపోతే అది నీ నెక్స్ట్ సంతానానికి వస్తుంది. వాళ్ళు కూడా పరిష్కరించకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా పోతుంది. కాబట్టి ఈ సమస్యను మనమే సెటిల్ చేయాలి. ఎట్లా సెటిల్ చేయాలంటే మళ్ళా ఇంకొకసారి ఎవడు ఏలెత్తి చూపినంత దీనిగా మనం ఎదిగినప్పుడే అది సాధ్యమవుతుంది. మా చైర్మన్ గారు ఫైటింగ్ ది కాస్ట్ విత్ క్యాపిటల్ అని ధైర్యంగా చెప్పాడు. చాలామంది డిబేట్ చేశారు దాని మీద. దానికి ఒకటే మార్గం, మనందరం కూడా ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగినప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ ఆర్థికంగా ఎదగాలంటే మనం ఏం చేయాలి? అందరు పేపర్ చదువుతారు కదా,
ఇక్కడ పేపర్ చదవని వాళ్ళు ఎవరు ఉన్నారా? చదవని వాళ్ళు అందరు చదువుతారు కదా. అందులో బిజినెస్ పేజెస్ చదివేటోళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు లేపండి. బిజినెస్ పేజెస్ ఇక డిక్కీ వాళ్ళు అయితే చదువుతారు. డిక్కీ కాని వాళ్ళు ఎవరన్నా మనం ఆ బిజినెస్ పేపర్ చదవం. కొద్దిమంది 3-4 లేపిరు, ఏం చేయాలి? ఎందుకంటే అది అంటరాంది మనకు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుండా లేదా, ముహూర్తం ఎప్పుడు, మొత్తం చదువుతాం. లేకపోతే బీజేపీ వాళ్ళని ఇంకోటి తిట్టుడు. ఈ రాజకీయం అయితే ఫుల్ దాన్ని ఏమంటారు, దాన్ని ఫాలో అవుతుంటాం న్యూస్ని. అంటే నిన్న అట్లొచ్చింది, ఇవాళ ఎట్లా వచ్చింది అనేది చూస్తాం. లేకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ సినిమాలకు ఇస్తాం. ఇంకా జర స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఆ క్రికెట్ చూస్తాడు, చూస్తాం. ఆ బిజినెస్ పేజ్ మాత్రం ఇట్లా రాగానే ఇది మనకు సంబంధం లేదని ఇట్లా తిప్పిపారేస్తాం. కానీ అస్సలు ఉన్నది అండి, అస్సలు విత్తున్నది ఏమంటారు, విత్తంలోనే మొత్తం వ్యవస్థ ఉంది. ఈరోజు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరు కూడా ఎవరు వెనుకబడతారండి? డబ్బున్న వెంబడి పడతారు, డబ్బున్న బిజినెస్ హౌసెస్ వెంబడి పడతారు. వ్యాపారవేత్తలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చట్టాలు రూపొందిస్తారు. అటువంటిది మనకు సంబంధం లేని విషయంగా మనందరం కూడా జీవనం కొనసాగిస్తాం. కానీ మనము ఏ నాటి వరకు అయితే డబ్బు సంపాదించంటే, కొంతమంది ఉంటుండొచ్చు, ఓ ఇల్లు కట్టుకోగానే చాలా హ్యాపీ ఉంటారు, ఇక రాబోయే నా జీవితానికి అనుకుంటారు. అసలు దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండనే ఉండదు. ఎంతవరకు సంపాదించగలిగితే అంతవరకు సంపాదించాలి. తరతరాలకు కూడా సరిపోయేది ఆ డబ్బు మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం అహర్నిశలు కష్టపడాలి. అందరూ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేయాలి. మనం చాలామందిని హౌస్లో ఉన్నటువంటి ఎవరైతే మన లేడీస్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరినీ కూడా దూరం పెడతాం మనం. బట్ అందరూ కూడా, ఈవెన్ మా డిక్కీ వాళ్ళకు కూడా అందరికి చెప్తాం, ఒక ఇల్లు మొత్తం వ్యాపార దృక్పథంతో ఆలోచన చేయగలిగితే ఆ కుటుంబం యొక్క పరిస్థితి వేరే. ఇక్కడ మా రాజానాయక్ ఉన్నాడు. రాజానాయక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్, హస్బెండ్, 3 కొడుకులు, 5గురికి 5 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలా 5గురికి 5 ఫ్యాక్టరీలు. వాళ్ళ ఇంట్లో 2 బెంజ్ కార్లు, ఒక BMW కారు ఉంది. బెంగళూరులో ద బెస్ట్ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ బెస్ట్ ప్లేస్లో వాళ్ళు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. అదే వ్యక్తి చిన్నప్పుడు చెప్పులు అమ్మిండు రోడ్ల మీద. చిన్నప్పుడు చెప్పులు రోడ్ల మీద అమ్మిన వ్యక్తి ఈ యొక్క 20-30 సంవత్సరాల కాలంలోనే ఇంత డబ్బు సంపాదించగలిగాడు. సాధ్యమవుతుంది, అసాధ్యమని కానే కాదు. అందరికీ డబ్బు లేదు, నా దగ్గర పెట్టుబడి లేదు, అది లేదు, ఇది లేదు, నో నెగటివ్ థింకింగ్. పెట్టుబడి లేకపోతే చిన్న వ్యాపారం చేద్దాం. చిన్నగా చేస్తూ ఎక్కువ పెద్ద వ్యాపారాలు చేయొచ్చు. సో ఈ విధంగా కమ్యూనిటీ ఒక ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే నా రిక్వెస్ట్, ప్రతి ఎంప్లాయీ కనీసం 2 ఎంటర్‌ప్రీనర్స్గా చేస్తాము అనేటటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కొంచెమో చాలా మనీ కానీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టగల కెపాసిటీ, నెట్వర్క్ కానీ, సలహాలు ఇచ్చేటటువంటి జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్లో ఉన్నాయి. సో ఆ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు మీ యొక్క తమ్ముడే ఉండొచ్చు, బావమరిదే ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు మీ కుటుంబంలో, వాళ్ళని మీరు ఎంటర్‌ప్రీనర్గా తయారు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే కమ్యూనిటీ బ్రాండింగ్ గురించి మాట్లాడిన నేను, మన కమ్యూనిటీ ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి కమ్యూనిటీగా మనం ఎదగాలి. బిజినెస్ చేస్తారంటే దళితులు చాలా మంచి బిజినెస్ చేస్తారు అనేటటువంటి పేరు మనం సంపాదించాలి. ఈరోజు కేకే రాజా గారు ఒక ఈవెంట్ మేనేజర్గా పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా ఆయనకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఆయనకి ఇస్తారు. ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ప్రతి ఈవెంట్
అంత అద్భుతంగా చేయగలుగుతాడు. ఎంత అద్భుతంగా చేయగలుగుతాడంటే ఈ హాల్ ఓనర్ వచ్చి ఓహో నా ఫంక్షన్ హాల్లో ఈ విధంగా కూడా పెట్టొచ్చా అని ఆలోచన ఇచ్చే విధంగా చేస్తాడు. అంత కమిట్మెంటు, అంత ఎఫిషియెంట్గా పనిచేస్తాడు. కాబట్టి అంత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ఆయన రిక్వెస్ట్ చేస్తారు. ఇలా వరప్రసాద్ రెడ్డి గారు వచ్చిర్రంటే నన్ను చూసో ఇంకోరినో చూసి రాలే, మీ కేకే రాజా గారు చెప్పితే వచ్చిండు ఆయన. నేను ఆశ్చర్యపోతా, అరే అంత పెద్ద మనసుతో నేను కొట్లాడతాడు, నువ్వు రావాలా సార్ అంటాడు. అరే కోవిడ్ రా, కోవిడ్ అంటే కోవిడ్ అయినా కానీ రా అంటే అంత చనువు ఏ విధంగా వచ్చింది ఆయనకు. ఆయన ఏం చుట్టం కాదు, పోనీ ఈయనేం పెద్ద రాజకీయ నాయకుడు కాదు. ఖాళీ ఆయనలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వాటితో ఇలా అంత పెద్ద మనుషులు కూడా ఆయనకు సరెండర్ అయ్యేటటువంటి పరిస్థితి తెచ్చుకోగలిగాడు. అది సాధ్యమవుతుంది. ఆయనకు ఒక్కరికే కాదు, ఆయనను అవలంబించిన ప్రతి ఒక్కరికే అది సాధ్యమవుతుంది. సో మనం ఆ సక్సెస్ స్టోరీస్ని తీసుకొని వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకొని మనం కూడా ఆ మార్గంలో పోతే 100% మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇంకా టైం ఎక్కువైపోయింది. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, గత 10 సంవత్సరాలుగా నేను ఒక సామాన్య వ్యక్తిగా ఇక్కడ వచ్చిన సందర్భంలో నాకు సహాయం చేసినటువంటి, మద్దతు ఇచ్చినటువంటి, గైడెన్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శిరస్సు వంచి వాళ్ళకు నమస్కారం తెలియజేస్తున్నాను. రవికుమార్ అనేటటువంటి పర్సనాలిటీ నాది, ఇప్పుడు మీరు చూస్తున్నది పర్సనాలిటీ నా ఒరిజినల్ పర్సనాలిటీ కాదు. ఇది ఒక పెద్ద బండరాయిని మొత్తము చెక్కి ఈ రూపాన్ని తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే అంత నెగిటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ పాజిటివ్ ఫీల్డ్లోకి నేను రాగలిగిన, వచ్చి ఇక్కడ కూడా నేను సక్సెస్ కాగలుగుతున్నా. దానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ ఇచ్చినటువంటి గైడెన్స్ అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా మిలింద్ కాంబ్లే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిగా అంటే నన్ను ఇప్పటి వరకు నేను ఆయన ఏ రోజు కూడా ఒక పోస్ట్ కావాలని అడగలేదు, కానీ ఆయన టైం టు టైం నన్ను ఒక ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ నుంచి అంచెలంచెలుగా నాకు అవకాశాలు కల్పించి నేను చేస్తున్నటువంటి పనికి ఎప్పుడు కూడా ఆయన సహకరించి ఈరోజు నాకు నేషనల్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇచ్చినందుకు నేను మిలింద్ కాంబ్లే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే డిక్కీ టీం ఉందో ఆ డిక్కీ టీం నాకు ఇచ్చినటువంటి సహకారము జీవితంలో మరవలేనిది. ఎందుకంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతా, మీరు ఒక నగరం పేరు చెప్పండి, ఆ నగరంలో ఒక వ్యక్తి పేరు, ఒక వ్యాపారస్తుని పేరు నేను చెప్తా. అంత పవర్ఫుల్ అయినా ఈరోజు. ఎందుకంటే ఆ సంబంధాలు, ఆ బంధాలు అన్నీ డిక్కీ ద్వారానే అది సాధ్యమైంది. ఈరోజు ఇంతమంది మిత్రులు, ఎక్కడ పోయినా సోదరులు, ఏ ఊరు పో నేను నాకు అన్ని రకాలైనటువంటి సహాయం అందించేటటువంటి నెట్వర్క్ ఈరోజు డిక్కీ ద్వారా సాధ్యమైంది. అదేవిధంగా ఈ యొక్క శాంతి చక్ర ద్వారా కూడా ఎంతో పెద్ద నెట్వర్క్ డెవలప్ అయింది. ఈరోజు నాకు వరుణ్ గారు పరిచయమైన, రాజు గారు పరిచయమైన, మూర్తి గారు కానీ, సిద్ధోజీ గారు కానీ, వీళ్ళందరూ కూడా శాంతి చక్ర ద్వారానే నాకు పరిచయం అయింది. వాళ్ళందరూ పరిచయం అయినరు కాబట్టే నేను ఈ విధంగా తయారు కాగలిగినాను. ఆ విధంగా మనందరం కూడా ఆ పరిచయాలు ఎంతవరకు పెంచుకోగలిగితే మనం అంత అభివృద్ధిలోకి వస్తాం. ఒక సంకుచితమైనటువంటి ఆలోచనతో కాకుండా ఒక బ్రాడర్ సెన్స్లో మనం ఈయన ఆలోచన చేయగలిగితే 100% మనం చాలా పవర్ఫుల్ కమ్యూనిటీగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కమ్యూనిటీలు ఎవరైతే ఎదిగినరో, అంటే ఒకప్పుడు చాలా చిన్న కమ్యూనిటీ ఉండే, ఈరోజు అధికారంలోకి రాగలిగింది. అట్లా ఎన్నో కమ్యూనిటీస్ మన కళ్ళ ముంగటనే చిన్న నుంచి అధికారానికి చేరువగలిగినారు. ఆర్థికంగా వాళ్ళలో కాంట్రాక్టర్లు వచ్చారు, వాళ్ళలో పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఆ విధంగా మనం కూడా చేయగలుగుతాం. ఆ క్రమంలో డిక్కీ పనిచేస్తూ ఉంది. కేవలము ఇప్పుడు 15 సంవత్సరాలు మా యొక్క ఉనికి చాటుకోవడానికి, నెట్వర్క్ డెవలప్ చేసుకోవడానికి, గవర్నమెంట్తో లైజనింగ్కి సరిపోయింది. ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత
మేము 10 ఇయర్స్ లోపల బాబాసాహెబ్ ఆశించినటువంటి బిజినెస్ హౌసెస్, మనకు బిజినెస్ హౌసెస్ని మనం క్రియేట్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ క్రమంలో ఈరోజు చాలామంది యువకులను కలుస్తూ ఉంటాం. వినూత్నమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మంచి పవర్ఫుల్ యంగ్ జనరేషన్ మాకు రోజు కలుస్తూ ఉన్నారు. అందుకే డిక్కీలో యంగ్ జనరేషన్ అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ భారత్లో కూడా మనం కేవలం షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కే కాకుండా పాజిటివ్ దృక్పథం ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే కమ్యూనిటీస్లో పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మన దాంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం అంటే ఇంక్లూజన్ అనేటటువంటి ఆలోచనతో సోషల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న క్రమంలో మీ అందరి సహకారం ఈ విధంగానే ఇంకా ముందు కూడా ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్. Now I request our guest today, Padma Vibhushan Dr. Varaprasad Reddy garu, alage Pradeep Chandra garu, IAS ex-Chief Secretary, to felicitate our National Dicky President and Madam Dr. Narra Ravikumar, Padma Shri, అలాగే మేడం వనజాక్షి గారిని కుర్చీల మీద ఆసీనాలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఐ రిక్వెస్ట్ నౌ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, పద్మ విభూషణ్, టు ఫెలిసిటేట్ అవర్ బిలవర్డ్ నేషనల్ ప్రెసిడెంట్ డిక్కీ అండ్ ఫౌండర్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్. ఐ రిక్వెస్ట్ డాక్టర్ సిద్ధోజీ రావు. I request Dr. Siddhoji Rao to read the citation about Padma Shri Narra Ravikumar Garu, President Dicky National. Good evening to you all. Our Shri Narra Ravikumar ji, man of the times for Ambedkar movement, Padma Shri Narra Ravikumar ji, Prabhupada Bharat International felicitate you on your becoming the national president of Dalit Indian Chambers of Commerce and Industry. You have shown brilliant organized skills, abilities to build institutions and promising business models to develop Dalit entrepreneurs. Under your able leadership guidance, Dicky became a substantial national force to rely upon by aspirational SCST entrepreneurs. You are a brand of focus, excellence and endurance. Your relentless movement with the spirit of conquest catapulted you to the new role which you earned by merit. You deserve to be called Samrat Ravi Kumar. Thank you, sir. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.